అందరికీ నమస్కారం. భార్యాభర్తలు పాటించాల్సిన కొన్ని నియమాలు. అవి ఒకరిపై ఒకరు నమ్మకము ఉండాలి ఇద్దరికీ కూడా. భార్యాభర్తల మధ్య ఆనందమైన వాతావరణం ఉండాలంటే, దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలను భార్యాభర్తలు పాటించాలి. అప్పుడే ఇద్దరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు. అప్పుడే వారి జీవితం ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు. అవి వారు పాటించాల్సిన దాంపత్య సూత్రాలు ఏంటి అంటే, భార్యాభర్తలు దాంపత్యానికి కావాల్సిన మొదటి సూత్రం ఇదే. భార్యాభర్తలు ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. భర్త స్వభావం, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏంటి అన్న విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి. భర్త ఇష్టాయిష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి. ఇక అలాగే భార్యపైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. నా భార్య స్వభావం ఏంటి, ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి. ఆమె ఇష్టాయిష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది. బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదులుగా మారుతుంది. వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సిన రెండో సూత్రం ఇదే. భార్యాభర్తలు మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్యని కించపరిచేలా భర్త ప్రవర్తించకూడదు. ఇది వారి యొక్క సంపూర్ణ గౌరవం ఉంటే భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉంటుంది. 3. భార్యాభర్తలిద్దరికీ వర్తించే ముఖ్యమైన సూత్రం ఇది. సర్దుకుపోతేనే సాఫీగా సంసారం సాగుతుంది. భార్యాభర్తలిద్దరూ కూడా మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే ఇద్దరూ కూడా స్వభావాన్ని సర్దుకుపోవాలి. భార్యాభర్త మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెప్తున్నారు. ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. ఆర్థిక విషయాల్లో కూడా ఒకరికొకరు బాధ్యతగా ఉండాలని అంటున్నారు. అలాగే అర్థం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్థం. ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండటం, ఒకరి కష్టాన్ని ఇంకొకరు పంచుకోవటం భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్థం అవుతుంది కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలని చెప్తున్నారు. అనేక విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరు మధ్య ఆలోచనలు సౌలభ్యత లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇరువురి వ్యక్తిత్వాలకు గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోవటంలో, సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా ఆనందకరంగా సాగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్దుకుని ఉండాలి. వివాదం దేనివల్ల జరుగుతోందో తెలుసుకోవాలి. ఒకరిపై ఒకరు కేకలు వేయటం వల్ల ఒరిగేదేం లేదు. అందరి ముందు చులకన అవుతారు. గొడవలు ఏమైనా ఉంటే ఇద్దరే సామరస్యంగా వహించాలి. కోపంలో ఉన్నప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండాలి. అప్పుడే సమస్యలు సాల్వ్ అవుతాయి. భాగస్వామిపై ఎంత ప్రేమ ఉన్నా వ్యక్తపరిస్తేనే కదా తెలిసేది. గొడవ పడినప్పుడు వారికి పరిష్కారం దొరకకుండా అలాగే కోపంతో ఉండకూడదు. పొగడ్తలు కూడా అవసరమే. అలా అని రోజంతా పొగుడుతూ ఉండమని కాదు. తప్పు ఎవరి వల్ల జరిగినా గొప్ప గుణం క్షమించమని అడగాలి. అప్పుడు విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి. గతంలో జరిగిన వాటిని గుర్తు చేసుకోకూడదు. ఒకరిపై ఒకరు కేకలు వేయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఇద్దరు మంచిగా ఉండాలి.